మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అలాగే కేఎస్ఎన్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. గత 4 రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి 10 మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది. అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స చేయించడం జరిగింది. దానిలో భాగంగానే గత 4 రోజుల నుంచి నేను అనంతపూర్లో లేను, ఈ రోజు వచ్చాను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 2014-19 టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్ లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్ లోనే ఉంటున్నారు. అలాగే ఇక్కడ గత 5 ఏళ్ళలో కానీ ఎక్కడే కానీ ఒక చిన్న బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు కాలేజ్ 21 రూమ్లు కాలేజ్కి అవసరం అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు, ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్ లో 20 మంది ఉంటున్నాం. మేము ఇబ్బందిగా ఉంది మాకు. ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ స్పందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంతపూర్లో ఏదైతే ఈ 4 రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ గానీ తీసుకుంటాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు ముఖ్యంగా మాకు రూమ్స్ లేవని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో 2014-19లో ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసామో అలాగే అసంతృప్తిగా అలాగే ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా మళ్ళీ మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇవి కానీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా హాస్టల్లో వచ్చిన అక్కడక్కడ ఫుడ్ బాగుండట్లేదు, తర్వాత పురుగులు రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాని కానీ ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. ఖచ్చితంగా వాళ్ళు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సమస్యలు లేకుండా చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ఉన్నాయి చెప్పడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్లాను. నేను కానీ షడన్ విజిట్స్ వచ్చే నెలలో కానీ ఇక్కడ షడన్ విజిట్స్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ కేఎస్ఆర్ స్కూల్, ఎవరి వీక్ ఒక స్కూల్కి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అసలు విద్యా వ్యవస్థ ఏంటి, ఎందుకంటే మా లోకేష్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫారెన్లో ఉండే విద్యని తీసుకొని డెవలప్ చేయాలని దీంట్లో ఉద్దేశంతో ఉన్నారు. మొన్న మాకన్ ఎమ్మెల్యేలు మీటింగ్లో చెప్పడం జరిగింది, రేపొద్దున పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చేర్పించండి అనే స్టేజ్కి తీసుకొస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వైపు మేము వెళ్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా బాగుంది, కాకపోతే ఇటు సైడ్ ఒకటి కాంపౌండ్ వాల్ లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కానీ తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాం. కాబట్టి నిన్న మీ వాళ్ళు ఎవరో ఫుడ్ బాగాలేదని చెప్పేసి వీడియో వైరల్ అయింది కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి. దానికోసమనే వచ్చాను నేను. అది లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళింది. లోకేష్ గారు నన్ను పంపించారు. ఫుడ్ బాగాలేదని వైరల్ అయింది, తర్వాత ఎలకలు వచ్చినాయని చెప్పేసి వైరల్ అయింది. ఎలకలు వచ్చి వాళ్ళు వచ్చేసి ఎలకలు వచ్చినప్పుడు చూపించుకున్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం, ఎవరైనా చేస్తున్నారో తెలియదు సార్. వీడియోస్ ఎవరు పెడుతున్నారు బయటికి పడడం లేదు సార్. అందరూ ఎలకలు పుట్టిన వాళ్ళు అంతా బాగున్నారు సార్. పుట్టిన తర్వాత పోయి చూపించుకొచ్చిన ఇప్పటి వరకు నువ్వు ఫుడ్ బాగుందంట, ఎవరు అమ్మాయి వచ్చి బాగాలేదంట, నువ్వు వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళంతా బాగాలేదని చెప్తున్నారు. బాగుండట్లేదు, నువ్వు కానీ బాగుందని చెప్తావు కదా ఇందాక. ఫుడ్ అయితే ఖచ్చితంగా చెప్తాను, ఫుడ్ అయితే బాగుంటట్లేదు సార్. ప్రిన్సిపల్ రమ్మా. గుడ్ ఈవినింగ్. ఎంతమంది ఉన్నారా మా స్టూడెంట్స్ స్ట్రెంత్? 370నా? ఫైనల్ ఇయర్స్ తో కలుపుకోనా మీరు మాత్రమేనా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ కలుపుకోండి మేడం. మీ మేడం ముందని భయపడద్దండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఓపెన్ అవ్వండి. మీరు లోకేష్ గారు మంత్రివర్యులు మనకి ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటారు. మీకు మంచి ఫుడ్ కానీ తర్వాత ఫెసిలిటీస్ కానీ వచ్చే ఏర్పాటు నేను చేయిస్తాను. యాక్చువల్గా మెనూ ప్రకారం రావట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఫుడ్ పురుగులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మీ ముందు ఎలా చెప్తారు మేడం? నేను అడిగొచ్చాను మేడం.
సరే ఓపెన్ అయితే లేదు లేదు సార్ బొత్తింగ్లనే అలా కాదు మేడం, అలా కాదు. ఏదైనా ఉంటే ఓపెన్ అయితే మీరు దానికి అనుగుణంగా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోదాం మనం. అయితే అసలు లేదు సార్, నేను చెక్ చేస్తుంటాను సార్ ప్రొవిజన్స్ లో మనకు. మేడం స్టూడెంట్స్ అదే చెప్తున్నారు, పురుగులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు, ఫుడ్ సరిగా ఉండట్లేదని చెప్తున్నారు, మెనూ మెయింటైన్ చేయట్లేదని చెప్తున్నారు. మీరు మెనూ ఒకటి ఉంటుంది, ఫుడ్ ఒకటి పెడుతున్నారు అని చెప్పి, నైట్ టైం చట్నీ తప్ప ఇంకేం పెట్టట్లేదని చెప్తున్నారు. అక్కడ మెనూలో ఉన్నది అదే సార్ 65 రూపీస్ కు వాళ్ళు నేను వచ్చేటప్పటికి అదే ఏదైతే మెనూలో ఉందో మెనూ కానీ మెయింటైన్ చేయట్లేదు, రోజు నైట్ టైం చట్నీ తప్ప ఏం పెట్టట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మెనూలో ఉన్నది అంతే కదా మెనూ ఏముందమ్మా మెనూ అక్కడ నోట్ చేశారు. నోట్ చేసిన దాని ప్రకారం చేస్తున్నారు సార్. ఎవరైనా మేడం చేయట్లేదు, మంచి చేస్తే నేను అడగట్లేదు. సన్లైట్ ఇస్తేనే మేము చెప్తున్నాం. రోజు 3-4 లెటర్స్ రాస్తున్నారంట ప్రిన్సిపల్ గారికి. 5 డేస్ సరే ప్రాబ్లం రాకుండా చూడండి. తప్పకుండా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంటున్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉంది మేడం? మామూలు బేసిక్ వాటర్